మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని సజీవులు కలబెడుతూ మరొక నూతన దినాన్ని దేవుడు తన కృప చేత అనుగ్రహిస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నామంటే మన గొప్పతనము కాదు, మన మంచితనము కాదు, లేదా మన ఐశ్వర్యం కాదు, మన ధనము కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్కాలంలో మరొక దినాన్ని పొడిగిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుంచి చివరి వచనము 36వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 36వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే బాప్టిజం ఇచ్చే యోహాను ప్రభు యేసుక్రీస్తు గురించి ఇంకా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ ద బాప్టిస్ట్ టెల్స్ మోర్ అబౌట్ జీసస్. ఇంకా దేవుని గురించి అనేక మాటలను తెలియజేస్తూ ఉన్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను. వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం ప్రారంభం నుంచి చూసినట్టయితే, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్టిజం ఇచ్చుచు ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, బాప్టిజం అనగానే రక్షణ, మారు మనసు కలిగి పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మరి అనేకులు యేసు ప్రభువే బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి అవసరమవుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న కాలమంతా కూడా ఈ యొక్క యాత్రా జీవితంలో రక్షణ అనుభవం లేకుంటే ఒకవేళ నువ్వు పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా తన సువార్త ప్రయాణంలో అనేకులకు బాప్టిజం ఇస్తున్న మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశంలోకి వచ్చి అక్కడ కాలం గడుపుచు బాప్టిజం ఇచ్చి చూడండి. సలామి అనే దగ్గర అయినా అనే ఒక స్థలంలో నీళ్లు విస్తారంగా ఉండను కనుక యోహాను కూడా అక్కడ బాప్టిజం ఇస్తున్నాడు. మరొక దిక్కు యోహాను బాప్టిజం ఇస్తూ ఉన్నాడు, బాప్టిజం ఇచ్చే యోహాను. ఇంకో దిక్కు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రక్షణ సువార్త ప్రకటించబడుతూ మరి అనేక ప్రజలు కూడా మారుమనసు పొందుకుంటా ఉన్నారు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉండడం సమయంలో మరొక పక్కన యేసు ప్రభు బాప్టిజం ఇస్తూ ఉన్నాడు, ఇంకో పక్కన మరి బాప్టిజం ఇచ్చే యోహాను కూడా బాప్టిజం ఇస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం, యోహాను ఇంకా ఆ చెరసాలలో వేయబడక ముందు జరిగిన ఈ సన్నివేశాన్ని హృదయకాలము మనం ధ్యానిస్తూ ఉన్నాము. శుద్ధీకరణ చారణ గురించి యోహాను శిష్యులకు ఒకరి యూదునితో వివాదం పుట్టడం. మరి యోహాను శిష్యులకు ఒకరితో ఒక వివాదం పుట్టినప్పుడు మరి యోహాను శిష్యులు యేసు ప్రభు బాప్టిజం ఇస్తుంట చూసి మరి ఆ మాటను యోహాను దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. 26వ వచనం చూసినట్టయితే, గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉన్నను, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చితావో ఇదిగో ఆయన బాప్టిజం ఇచ్చుచున్నాడు. యోహాను దగ్గరికి వచ్చి, బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చున్నావో, మరి యోర్దానులో నువ్వు ఎవరికి బాప్టిజం ఇచ్చున్నావో అతడు కూడా బాప్టిజం ఇస్తున్నాడు అనే మాట భక్తుడైన యోహాను దగ్గరికి వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు వచ్చి ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. మరి నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చావో, ఎవరి గురించి నువ్వు చెప్పావో అతడు కూడా బాప్టిజం ఇస్తున్నాడు అనే మాట మరి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి ఆ మాటలు తెలియజేస్తున్నప్పుడు యోహాను చెప్తున్న మాటలు గమనించినట్టయితే, కనుక వారు యోహాను దగ్గరకు వచ్చి, బోధకుడు, ఎవడును యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్టిజం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా, ఈ గడియలో, ఈ సమయంలో కూడా మనమందరం కూడా వెళ్ళవలసింది యేసయ్య దగ్గరికే. ఆనాడు యేసయ్య బాప్టిజం ఇస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మరి యేసయ్య దగ్గరకు వస్తున్నారని
మరి బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులు వచ్చి చెప్తా ఉంటారు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా ఈ సమయంలో ఈ గడియలో కూడా మనం వెళ్ళవలసింది ఎక్కడికంటే యేసయ్య దగ్గరికే. మనమందరం కూడా రక్షణ అనుభవం కలిగి యేసయ్యని ఘనపరిచి యేసయ్యని మహిమపరచవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుంచి అనుగ్రహించబడితే గాని ఎవడు కూడా ఏమీ పొందనేరడు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే తప్ప ఎవరు కూడా ఈ రీతిగా చేయరు అని బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పరలోకం నుంచి మన మధ్యలోకి వచ్చాడు. ఏ మనుష్యుడు కూడా పరలోకం నుంచి ఈ భూమి మీదకి రాలేదు, కానీ యేసయ్య తప్ప మరి ఎవరు కూడా రాలేదు. తిరిగి పరలోకానికి ఎక్కిపోయినది ఎవరు అంటే కూడా యేసు ప్రభువే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అందుకు యోహాను చెప్తా ఉన్నాడు, పరలోకం నుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవరు కూడా ఈ పని చేయరు. మరి యేసు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వానని చెప్పుట మీరు నాకు సాక్షులు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను తాను తగ్గించుకొని, నేను క్రీస్తుని కాను, క్రీస్తు కంటే ముందు పంపబడిన వాణి అని మీరందరూ కూడా నాకు సాక్షులై ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు కంటే ముందుగా భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు ఒక మార్గాలని సరళం చేయడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు స్వార్థ ప్రయాణంకు ముందుగా బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు మార్గంలో సరళం చేస్తూ మారు మనసు పొందుకోనండి, రక్షణ పొందుకోనని ప్రకటిస్తూ అనేకులకు బాప్టిజం ఇస్తూ వస్తున్న యోహాను చెప్తున్న మాటను గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య గురించి గొప్ప మాటలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను క్రీస్తును కాను అనే మాట జ్ఞాపకము చేస్తూ, ఆయన కంటే ముందుగా పంపబడివాడిని అని చెప్పుట మీరు నాకు సాక్షులు అనే పెండ్లి కుమారుడు గలవాడు కుమారుడు ఆయన నిలవబడిన పెండ్లి కుమారుని స్వరము వినబడినప్పుడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. మన ప్రభు యేసు క్రీస్తు పెండ్లి కుమారుడుగా, సంఘము పెండ్లి కుమార్తెగా ఉంటున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు రెండో రాకడలో సంఘము ఎత్తబడుతుంది. పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి యేసు ప్రభు కొరకు ఎదురు చూడవలసిన మనమందరం కూడా ఆయన పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి మరలా తిరిగి రాబోతాను. అందుకే సంతోషంతోని మరి ఆ ఒక పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించురు. యేసు ప్రభు ఒక స్వరము వినడం ద్వారా మిక్కిలి సంతోషము కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము రక్షణ సువార్త వింటూ ఉన్నాము. ఈరోజు కూడా రక్షణ సువార్త వినబడతా ఉంది. ఈరోజు కూడా బాప్టిజం పొందమని అనేక మంది సేవకులు చెప్తా ఉన్నారు. మారు మనసు పొందుకొనండి, రక్షణ పొందుకొనండి అని సేవకులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్త ప్రకటించడం ద్వారా ఎవరైతే సువార్త వింటారో వారు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని వారి జీవితాలు మార్చబడినట్టుగా దేవాది దేవుడు వారి వాక్యం విన్నప్పుడు వారి జీవితాలు నూతన స్వభావంను కలిగి వారు జీవించబోతూ ఉన్నారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కింది వచనంలో చూసినట్టయితే, ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నదే, ఆయన హెచ్చింపవలసినది, నేను తగ్గింపవలసినది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలో ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో మనం హెచ్చింపబడతామో. మన ఆత్మీయ జీవితంలో తగ్గింపు అనేది చాలామందిలో ఉండదు. అయ్యో, నేను తగ్గించుకుంటే నా ఒక హోదా తగ్గిపోతుందేమో, లేదా నా ఉన్నత స్థానం నుంచి నేను దిగజారిపోతానేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వు తగ్గించుకోవాలి. ఇక్కడ భక్తుడైన యోహాను అంటున్నాడు, నేను తగ్గింపవలసినదే, ఆయన హెచ్చింపవలసిందే. నేను తగ్గించవలసినదే అని బాప్టిజం యోహాను చెప్తూ యేసయ్య హెచ్చింపవలసినదే. మనం కూడా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి.
ఎప్పుడైతే ఎవడైనను తాను తగ్గించుకుంటాడో దేవాది దేవుడు అతన్ని హెచ్చింపజేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాట, నేను తగ్గింపవలసినది, ఆయన హెచ్చింపవలసినదే. యేసు ప్రభు మార్గాలను సరళం చేయడానికే బాప్టిజం ఇచ్చే యోహాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించడానికే యోహాను ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మార్గాలను సరళం చేయడానికే, యేసు ప్రభు కంటే ముందుగా సువార్త ప్రకటించడానికి బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి ఉన్నాడు. యోహాను తాను తగ్గించుకున్న విధానం చూసినట్టయితే, నేను తగ్గింపవలసినది, ఆయన హెచ్చింపవలసినదే. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో కూడా అలాంటి తగ్గింపు స్వభావం కలగాలి. మనలో కూడా అలాంటి మంచి మనసు కలిగినప్పుడు, మనల్ని తగ్గించుకున్నప్పుడు, నలుగురు ముందు మనం తగ్గించబడుతున్నామని ఎప్పుడు బాధపడకూడదు. దేవుడు నిన్ను అందరి ముందు తిరిగి హెచ్చింపజేస్తాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేర తెలియజేస్తా ఉన్నాను. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. హల్లెలూయా. పైనుండి వచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరికంటే పైనున్నవాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమై ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పైనుండి వచ్చేవాడు అందరికంటే పైనున్నవాడు. భూసంబంధం నుంచి వచ్చిన మనమందరం కూడా భూసంబంధమైన మాటలే మాట్లాడతాము, లోకానుసారం ఉన్న మాటలే మాట్లాడతాం. కానీ యేసయ్య మరి పైనుండి వచ్చేవాడు కాబట్టి పరలోకమైన సంగతులు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం భూసంబంధమైన మనుషులమై ఉన్నాము. భూసంబంధమైన మనుషులు ఎప్పుడు కూడా భూసంబంధమైన మాటలే మాట్లాడతారు. లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశల వైపు, జీవపు డంబం వైపు. ఆ లోకమంతా కూడా చూసినప్పుడు వరకు ఒక అద్దంలా కనిపిస్తుంది. దాన్నే మనుషులు ఆ లోకాన్ని మరి ఆచరిస్తూ లోక మర్యాదల చొప్పున జీవిస్తారు. కానీ యేసు ప్రభు పైనుండి వచ్చిన వాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమై సంగతుల గురించి మాట్లాడను. పరలోకం నుంచి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు. ఈరోజు కూడా ఈ గడియలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న మన ప్రభు యేసుక్రీస్తు తన 2 చేతులు చాపే, కుమారుడా, కుమార్తె, తిరిగి నా దగ్గరికి రా, మీకు రక్షణ అనుగ్రహిస్తానని యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, అట్టి గొప్ప రక్షణను పొందుకోవాలంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే, బ్రతికినంత కాలమే, సజీవులకులునక సమయంలోనే నిన్ను నువ్వు యేసయ్యకు సమర్పించుకోవాలి. నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉంటాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. కొన్ని గంటలైన తర్వాత మనం జీవించమో తెలియదు. ఎప్పుడు మన మరణం వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని వదలవలసి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, నువ్వు మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని యేసయ్యకు నీ హృదయంలో చోటిస్తే, ఈ లోకం నుంచి నువ్వు చనిపోయినా కానీ ఒకరోజు తిరిగి పరలోకమందు నీకు నూతన జీవితం కలుగుతుంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. మనిషికి ఆత్మ దేవుడు అనుగ్రహించున్నాడు. ఆత్మను తిరిగి మనము దేవునికి సన్నిధిలో ఏ రీతిగా మనం అప్పచెప్పుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్న వాడై ఉన్నాడు. భూసంబంధం వచ్చిన వారు భూసంబంధమైన మాటలు మాట్లాడతారు. కానీ పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడాడు. పరలోకం నుంచి వచ్చేవాడు వాడు అందరికీ పైవాడుగా ఉన్నాడు. ఆయనే మన యేసయ్య, అందరికీ పై ఉన్నవాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మనము ఈ లోకంలో ఉన్నప్పుడే యేసు ప్రభు సొంత రక్షకుడుగా అంగీకరించుకొని, మన హృదయాలను మార్చుకొని, మారు మనసు పొందుకొని ఆ రక్షణ అనుభవం కావాలి. మనం పై భాగంలో చూసాము, యేసు ప్రభు కూడా బాప్టిజం ఇచ్చున్నాడు. ఒక పక్కల యేసు ప్రభు, ఒక పక్కల బాప్టిజం ఇచ్చేవారు. బాప్టిజం ఇచ్చినప్పుడు యేసు ప్రభు గురించి యోహాను శిష్యులు వచ్చి యోహానుకు చెప్పి ఉన్నారు.
మరి నువ్వెవరి గురించి అయితే చెప్పినావో ఆయన అక్కడ బాప్టిజం ఇస్తున్నాడు అన్నప్పుడు అది పరలోకం నుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవరు కూడా ఆ పని చేయరు. కాబట్టి ఆయన పరలోకం నుంచి వచ్చి ఉన్నాడు, పైనుండి వచ్చి ఉన్నాడు. అందరికీ పైనున్న వాడనే బాప్టిజం ఇచ్చే యోహాను ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అందరికీ పైనున్నవాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. తన కన్న వాటిని గురించి, విన్న వాటి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. కన్నులారా చూసే మరి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము సత్యమే. బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి చెప్తున్న ప్రతి మాట సత్యమే. కన్న వాటిని, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఈరోజు ఎన్నో సందర్భంలో దేవుడు మనల్ని కాపాడాడు. ఎన్నో సందర్భంలో అపాయం నుంచి, కష్టంలో నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు మనల్ని కాపాడిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరిగి మనం మర్చిపోతూ ఉంటాము. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోలేక, దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోలేక, కష్టంలో, శ్రమలో దేవుడిని గుర్తుకొస్తున్నాడు. కానీ నీ కష్టము, శ్రమ పోయినప్పుడు, నీ అనారోగ్యం నుంచి నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు వెంటనే దేవుని మర్చిపోయే స్వభావము మనుషులలో ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలకి ఇది మాటలు చూసినట్టయితే ఆయన తన కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చిన ఆయన సాక్ష్యంను ఎవడు అంగీకరింపడో. ఈరోజు కూడా ఇంతగా సువార్త ప్రకటించబడుతున్నా కానీ మనుషులు అప్పటి వరకు వింటూ ఉన్నారు. తర్వాత ఒక చెవులో నుంచి విని ఒక చెవులో నుంచి వదిలేస్తూ ఉన్నారు. ఆనాడు కూడా యేసు ప్రభు గురించి చెబుతున్నప్పుడు మరి ప్రజలు అంగీకరింపక దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేడు కూడా ఇంత సువార్త ప్రకటించబడుతూ, ఇంత సత్య సువార్త ప్రకటించబడుతున్నా కానీ ప్రజలు దేవుని వాక్యానికి వారి హృదయంలో చోటు వెళ్ళకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే లోకాశల వైపు, సాతాను బంధకంలో చిక్కుకొని ఆ సాతాను బంధకంలోనే జీవిస్తూ ఉన్నారు. ఆనాడు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన సాక్ష్యం అంగీకరింపువాడు దేవుడు స్వతంత్రుడుగా మాటను ముద్ర వేస్తున్నాడు. దేవుని సంఘం సత్యవంతుడుగా మాటకు ముద్ర వేస్తున్నాడు. మరి ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడుగా మాటకు ముద్ర వేస్తున్నాడు. ఏలైనగా దేవుడు తనను పంపిన వాని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలనే పలకను. హల్లెలూయా. కొలతలు లేకుండా సమృద్ధిని దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించుడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేస్తున్నాడు. ఏలైనగా దేవుడు తనను పంపిన వాని కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలనే పలకెను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలము 33.5 సంవత్సరంలో, 3.5 సంవత్సరంలో పరిచర్యలో ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడో, ఎందునిత్యమైతే దేవాతి దేవుడి లోకానికి పంపించాడో అవే మాటలు పలుకుతూ ఆత్మ ఏదైతే దేవాది దేవుడు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా మనం చూసినట్టయితే ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని మాటలను పలికి రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి అని సువార్త ప్రకటించాడు. అలాగే చూసినట్టయితే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో వెళ్ళలేడు అని యోహాను సువార్త 14:6 ప్రకారము సమస్తము యేసుకు అనుగ్రహించబడిందే. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తుకు సమస్తము అనుగ్రహించాడు. ఈ లోకంలో యేసే మార్గమై ఉన్నాడు, యేసే జీవమై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ తండ్రి కుమారుని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారునందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. యేసయ్యను నువ్వు నమ్మినట్టయితే నీకు నిత్య జీవం కలుగుతుంది. యేసయ్యను నువ్వు అంగీకరించినట్టయితే నిత్య జీవము నీకు కలుగుతుంది. కుమారుని యందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. ఒకవేళ
యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకోకున్నట్టయితే, యేసు ప్రభు ఒక సువార్తను విన్నా నీ జీవితం మార్చబడినప్పుడు, నీ బ్రతుకు మారనప్పుడు, నువ్వు అదే పాపంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక దినం ఉంటుంది. ఆ దినం ఎలా ఉంటుందంటే చూసినట్టయితే, కుమారుడు విధేయుడు కానివాడు జీవంను చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండను. దేవుని ఉగ్రత వాని మీద నిలిచింది. ఒకరోజు తీర్పు ఇవ్వబడుతుంది. ఒకరోజు ఆ తీర్పులోకి నేను రాకూడదు అంటే ఇది అనుకున్న సమయం, ఇది రక్షణ సమయము. ఒకవేళ దేవునిని అంగీకరించిన వాడు ఒకరోజు ఆ శిక్షకు శిక్ష అతని మీద విధించబడుతుంది. సువార్త విన్నా కానీ మారు మనసు పొందకుండా, రక్షణ పొందుకోకుండా, ఇంకా ఒకవేళ లోకానుసారంగా జీవిస్తే ఒకరోజు శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నీ జీవితంలో, ఆ శిక్షకు నీవే బాధ్యతుడుగా ఉంటావు. వాక్యం తెలియజేస్తూ ఉంది, కుమారుని యందు విశ్వసించి వాడు నిత్య జీవం గలవాడు. దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసంతో జీవించిన వాడు నిత్య జీవుని పొందుకుంటాడు. పరలోక రాజ్యంలో తన స్థానాన్ని బదలం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు సువార్త వినకుండా మరి కుమారుడు విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవం మనకు కలుగుతుంది. ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా ఒకవేళ పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవించినట్టయితే మరి కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. అట్టి దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే రక్షణ పొందుకో. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. మారు మనసు పొందుకొని పాపాలు వేసే దగ్గర ఒప్పుకో. ప్రతి పాపం నుంచి క్షమించి దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వెతకండి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను మీరు ఏమి కావాలో మీరు యేసయ్యని అడగండి. యేసయ్య మీకు అనుగ్రహిస్తాడు. అటు రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఏ ఒక్కరు రక్షించడం దేవుడి చిత్తము కాదు. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నారు గాక. ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగినట్టయితే దేవుడు నూతన జీవితానికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన ప్రభా, నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా అనేకులకు బాప్టిజం ఇచ్చి అనేక ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఉన్నారు. నాయన ప్రభా, మరి మేము కూడా ప్రజలందరూ కూడా నీ దగ్గరకు వచ్చి అలాంటి రక్షణ అనుభవం కలిగి మారు మనసు పొందుకొని అంటే నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని, నీవు తప్ప వేరే మార్గం లేదు, సమస్తము నీకు అనుగ్రహించబడినది అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ నాయన ప్రజలు మరి అందరూ కూడా నీ దగ్గరికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా వారిని వారు కట్టుకొని అనేకులకు సువార్త ప్రకటించే ధన్యతను దయచేయమని ఈరోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనల్ని దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ కృపాలకు, మీ బిడ్డలకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.